హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాను. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనాలిసిస్. ఇవాళ నైట్ 11:30కి ఫెడ్ మీటింగ్ కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంట్, మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ మైండ్ సెట్తో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుందాం రేపటికి. సో మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం, నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది 181 పాయింట్స్, సెన్సెక్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది 600 పాయింట్స్. రేపు సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, డీటెయిల్ అనాలిసిస్ సెన్సెక్స్లో చేసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసామంటే ఫ్లాట్లో మార్కెట్ క్లోజ్ అయింది, ఫ్లాట్ ఆల్మోస్ట్ ఫ్లాట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ బ్యాంకింగ్ సైడ్ నుంచే వచ్చింది. ఓకే, సో ఈవెన్ నిఫ్టీ ఐటీ కూడా మనకి పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది. బట్ ఓవరాల్గా మనం చూసామనుకోండి, నిఫ్టీ ఐటీలో కూడా ఇక్కడ నిఫ్టీ ఎలాగైతే మనకి సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చిందో అలాగే నిఫ్టీ ఐటీలో కూడా వచ్చింది. బట్ ఓవరాల్గా ఎక్కువగా మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. బట్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 4 days ఒక హై స్పైక్ వెళ్ళింది, 4 days ఒక హై స్పైక్ వెళ్ళింది. అండ్ 4 days ఒక హై స్పైక్ వెళ్ళింది, బట్ మార్కెట్ క్లోజ్ చేయలేదు. దానిపైన ఒకవేళ సక్సెస్ఫుల్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ చేస్తుంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్లీ నిఫ్టీ బులిష్లో ఉండేది. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్లో ఇక్కడ మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి ఇక్కడ స్లైట్లీ గ్యాప్ ఉండే, ఆ గ్యాప్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చి 24,200 కింద యాజ్ ఆఫ్ నో మార్కెట్ క్లోజ్ చేసింది. అంటే 24,200 అండ్ 24,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది మనకి నిఫ్టీలో. అండ్ ఇంకొక పాయింట్ ఇంట్రా డేలో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ లెవెల్స్ కూడా చెప్పాను. 24,300 350 లెవెల్ మార్క్ కూడా చేసి పెట్టాను. అండ్ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్కి మార్కెట్ వచ్చేసి నిన్న 24,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అని కూడా మనం మెన్షన్ చేసాం. 24,000 లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్లీ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ లెవెల్స్ పైకి మార్కెట్ క్లోజ్ చేసింది. ఇవాళ మార్కెట్ స్లైట్లీ ఓపెన్ అవడం పాజిటివ్గా స్లైట్లీ ఓపెన్ అయింది. దాని తర్వాత 24,100 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అండ్ మార్కెట్ మొమెంటం వచ్చింది అప్ సైడ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 200+ పాయింట్స్ మార్కెట్లో అప్ సైడ్లో బులిష్ మొమెంటం కంటిన్యూషన్ అయింది. సో క్లోజ్ చేస్తుంటే ఇంకా ఫర్దర్ స్ట్రాంగ్లీ అయ్యేవాళ్ళం, బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ క్లోజ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ స్టిల్ ఇంకా కూడా నా వ్యూ పాజిటివ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక బాడీ పైన మార్కెట్లో ప్రైస్ క్లోజ్ అయింది, అండ్ ఈ క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్లో క్లోజ్ అయింది, అండ్ ఈ క్యాండిల్ ఒక హైస్ దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే, దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఒక హైస్ పైకి వెళ్ళింది, బట్ క్లోజ్ చేయలేదు. బట్ ఓవరాల్గా 2 days ఒక ప్రైస్ యాక్షన్ పైన ప్రైస్ ఉంది కాబట్టి మార్కెట్ను నేను పాజిటివ్గా ఉన్నాను స్టిల్ ఇంకా కూడా నిఫ్టీలో. అండ్ నిఫ్టీ సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ బేరిష్ అవ్వాలి నిఫ్టీలో అంటే స్ట్రాంగ్లీ 24,000 లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ అవ్వచ్చు. ఏదైతే 3 days ఒక రేంజ్ ఉన్నానో బాడీ ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. కాబట్టి ఒకవేళ రేపు మార్కెట్ గ్లోబల్లీ మార్కెట్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీకి సపోర్ట్ చేస్తే అగైన్ మళ్ళీ మార్కెట్ 24,300 అండ్ ఏదైతే ఇవాళ హై ఉందో 24,330 ఆ లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక సపోర్ట్ చేస్తే. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ కనిపిస్తుంది. సో దాని బేసిస్ పైన మార్కెట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉండి నిఫ్టీ ఐటీ కూడా వీక్ ఉంటే అప్పుడు మళ్ళీ 24,000 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో సింపుల్ ప్లాన్, until unless మార్కెట్ 24,000 అండ్ 24,000 లెవెల్ 24,100 పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని బుల్లిష్లోనే చూడొచ్చు నిఫ్టీలో. ఓకే, సో 24,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మన వ్యూ బేరిష్ పెట్టుకుందాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో పాజిటివ్ ఏదైతే వ్యూ ఉందో దాన్ని పట్టుకొని నడుద్దాం. ఓకే, రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ అప్ సైడ్ 24,200 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇక్కడ 24,200 ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అగైన్ మళ్ళీ మార్కెట్ 24,300 అండ్ 350 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో ఇవాళ మనం 5 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సింపుల్ ప్రైస్ యాక్షన్ ఇవాళ ఫాలో అయింది మార్కెట్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్నటి మార్కెట్ రేంజ్ మధ్యలో ప్రైస్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ 4 to 5 క్యాండిల్స్ ఇక్కడ మీరు చూసారనుకోండి కన్సాలిడేషన్ అయ్యి
బ్రేక్అవుట్ అయింది, 24,100ని హోల్డ్ చేసింది. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్ డే హైస్ బ్రేక్ అయిందో, నేను ఆల్వేస్ చెప్తాను ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ప్రీవియస్ డే హైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అండ్ కంటిన్యూషన్ అయింది, ఈవెన్ ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నాయో దగ్గరలో అది కూడా బ్రేక్ అయింది అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్రేక్అవుట్ అయితే. అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ లెక్క అది కంటిన్యూషన్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ మీరు ప్లాన్ చేసినా సరే ఆల్గో లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఇక్కడ పైన ఇచ్చింది, 100 పాయింట్స్ పైకి. అండ్ దగ్గరికి ఈ ఏరియా ఏదైతే మనకి గ్యాప్ ఉందో, ఆల్మోస్ట్ ఇదే ఏరియాలో గ్యాప్ ఉంది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్లైట్లీ అన్ని రివర్సల్ క్యాండిల్సే, దాని తర్వాత ఇక్కడ కూడా రివర్సల్ క్యాండిల్సే. ఇక్కడ మనకి క్లియర్ ప్రైస్ యాక్షన్ చూపించింది, అన్ని రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తున్నాయని చెప్పి. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ డౌన్ అయిందో అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఫాలో అయింది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఆల్గో సపోర్ట్ ఏదైతే ఉన్నాయో, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది, సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అండ్ ఇక్కడ కూడా రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ కూడా 60 పాయింట్స్ -60 పాయింట్స్ మీకు ఇక్కడ ఇంట్రాడేలో ఇచ్చింది యాజ్ పర్ ఆల్గో లెవెల్స్. ఓకే, సో డైలీ ఆల్గో లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. కింద లింక్, ఒరిజినల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాంతో జాగ్రత్త. ఓకే, సో బెస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్గో లెవెల్స్ చూస్తే ఈ ఏరియా బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే 56,000 లెవెల్, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ 56,000 లెవెల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ ఉండే బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సస్టైన్డ్ అవ్వలేదు, ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఆల్గో లెవెల్స్ కిందికి వచ్చిందో క్లియర్గా ఇక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది. ఈవెన్ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ఆల్గో లెవెల్స్ కూడా ప్రాపర్ ఎంట్రీ ఇచ్చింది. రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మార్కెట్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దగ్గర కూడా ఫాలో అయింది. రేపు ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే ఒక లో అండ్ ఇవాళటి రో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ రేపు ఈ లెవెల్స్ కింద కనుక బ్రేక్ డౌన్ అయితే 2 డేస్ ఒక లోస్ కింద ప్రైస్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉండి డౌన్ సైడ్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తే నిఫ్టీ కూడా డౌన్ సైడ్ 24,000 లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 24,000 ఏదైతే లెవెల్ ఉందో, సో ఇప్పుడు మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది 24,000 లెవెల్. అండ్ ఈ లెవెల్ ఏదైతే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్, అంటే ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ మార్కెట్ ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ అప్పుడు 23,850 to 800 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటే 24,000 లెవెల్ కిందికి వస్తే నిఫ్టీలో, యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 24,000 లెవెల్ అండ్ 24,100 లెవెల్ పైన ఉన్నంతసేపు నిఫ్టీలో బులిష్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. క్లియర్? సో ఈ లెవెల్స్ కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ పాజిటివ్గా ఉండి మార్కెట్ అగైన్ మళ్ళీ 24,200 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఏదైతే మనకి ఆల్గో రెసిస్టెన్స్ ఉందో ఇవాళ రీటెస్ట్ చేసిన ప్లేస్ 24,200 లెవెల్, ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతాయి. అప్పుడు ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 24,300 to 350 లెవెల్ నిఫ్టీలో. క్లియర్ అండి, నిఫ్టీ క్లియర్ అర్థమైంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా క్లియర్. బ్యాంక్ నిఫ్టీలో అయితే నాకు వీక్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడితే క్లియర్లీ మనకు కనిపిస్తుంది. ఏదైతే 56,000 లెవెల్ ఉందో ఆ లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే 56,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేయలేదు. ఇవాళ 2 డేస్ కూడా మార్కెట్ ఒక హైస్ అక్కడనే ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ 2 డేస్ ఒక లోస్ అక్కడనే ఉన్నాయి. అండ్ ఇవాళ మార్కెట్ ఏదైతే ఉందో ఓపెన్ అయిందో, ఎక్కడైతే మార్కెట్లో క్లోజ్ అయిందో, సో మార్కెట్ ఇవాళ కూడా మార్కెట్ దగ్గర అక్కడే క్లోజ్ అయింది. సో మార్కెట్ వచ్చేసి 55,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో క్లోజింగ్ ఉంది. అండ్ ఏదైతే లో ఉందో ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ 2 బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ టువర్డ్స్ 55,000 లెవెల్ అండ్ 54,600 వరకు డ్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా బుల్లిష్ అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అగైన్ 55,800 అట్లీస్ట్ మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మనం ఆలోచించండి బుల్లిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వీక్ కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఇది డౌన్ సైడ్ వచ్చింది, నిఫ్టీ ఐటీ కూడా డౌన్ సైడ్ వచ్చిందంటే నిఫ్టీ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది, సెన్సెక్స్ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సింపుల్. అండ్ ఇక్కడ సెన్సెక్స్ కూడా పెడదాం. నెక్స్ట్ సెన్సెక్స్ చార్ట్ చూసుకుందాం. సెన్సెక్స్ చార్ట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ పాజిటివ్ అయితే క్లోజ్ చేసింది 600 పాయింట్స్. కాకపోతే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఒక సెల్లింగ్ ఏరియా సో సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ 77,800 అండ్ స్లైట్లీ అబోవ్ మార్కెట్ 77,982 అంటే ఆల్మోస్ట్ 78,000కి దగ్గరలో ఇవాళ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అంటే ఈ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 77,800 కూడా రెసిస్టెన్స్ లెవెల్. అండ్ మార్కెట్ ఇదే ఏరియా నుంచి ప్రీవియస్
ప్రీవియస్లీ కూడా రిజెక్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ఈ జోన్ మార్కెట్ బ్రేక్ చేయాలి సెన్సెక్స్లో. ఓకే, క్లియర్. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే మనకి 3 days ఒక హైస్ ఉన్నాయో అండ్ ఆల్మోస్ట్ 3 days ఒక హైస్లో 2 days ఒక హైస్ దగ్గరనే ప్రైస్ మార్కెట్ క్లోజ్ చేసింది. ఇది ఒక పాజిటివ్ సైనే. ఇంకా స్టిల్ మార్కెట్ అనేది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్టిల్ ఇంకా కూడా స్ట్రెంగ్త్ ఉంది. అండ్ కాకపోతే ఏదైతే సపోర్టింగ్ ఉన్నాయో అవి దాంట్లో వీక్నెస్ ఉండడం వల్ల ఇది కూడా వీక్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే డౌన్ సైడ్లో 77,000 లెవెల్ ఇంపార్టెంట్ సెన్సెక్స్లో రేపటికి. అండ్ ఆ లెవెల్ కిందికి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, 77,000 లెవెల్ అండ్ 77,200 లెవెల్ నోట్ చేసుకోండి. 77,200 లెవెల్ అండ్ 77,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ స్ట్రక్చర్తోని పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ కిందకి ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది అనుకోండి మళ్ళీ మార్కెట్ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్లో. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉంది అనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ డ్రాక్ చేస్తే నిఫ్టీని అండ్ డౌన్ సైడ్ 77,000 లెవెల్ కిందికి కనుక సెన్సెక్స్ వచ్చేస్తే అండ్ సెన్సెక్స్ కూడా వీక్ అయిపోతుంది. అండ్ సెన్సెక్స్ కూడా మళ్ళీ ఏదైతే ఈ 3 days ఈ 3 candles ఒక లోస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ 76,500 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. క్లియర్. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్, రేపటికి మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఏదైతే 77,000 లెవెల్ పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ఒకవేళ పాజిటివ్ స్ట్రక్చర్ ఇంట్రాడేలో కనిపిస్తే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 77,000 లెవెల్ కిందికి ప్రైస్ కనుక ట్రేడ్ ఉంది 5 minutes or 15 minutesలో మార్కెట్ కనుక క్లోజ్ చేసింది అంటే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5th May. ఓకే, సో ఇక్కడ మన నిఫ్టీ చూసినట్టయితే అండ్ ఇక్కడ 24,200 లెవెల్ అండ్ 24,000 లెవెల్ దగ్గర చూడండి. 24,000 లెవెల్ 83,000 కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. బట్ అదేవిధంగా 24,200 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 24,300 లెవెల్ అండ్ దానిపైన 24,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. స్టిల్ నిఫ్టీలో మనకి సపోర్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది 24,000 లెవెల్ దగ్గర. ఓకే, నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ ఫ్లాట్ కనిపిస్తుంది, నాస్డాక్లో నెగిటివ్ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ మనం చూసినట్టయితే నెగిటివ్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ 41 points నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమోడిటీస్లో మీరు చూసారనుకోండి క్రూడ్ ఆయిల్ పెరిగింది. సో ఇవాళ ఏదైతే మళ్ళీ ఇంకో ట్విట్ వచ్చినట్టుంది ట్రంప్ దగ్గర నుంచి మార్కెట్ అవర్స్లో. సో నేనుంటే షేర్ చేస్తాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరిగింది. క్రూడ్ ఆయిల్, సో మన క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే మన మార్కెట్స్కి నెగిటివ్. ఓకే, అండ్ అదేవిధంగా మనం యూఎస్డి ఐఎన్ఆర్ కూడా చూసినట్టయితే యూఎస్డి ఐఎన్ఆర్ కూడా పెరిగింది. ఓకే, ఇది కూడా మార్కెట్కి నెగిటివ్ సైన్. అండ్ నెక్స్ట్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం క్రిప్టో పెడతాను. సో క్రిప్టో ఇవాళ మనం చూసామనుకోండి క్రిప్టో స్కాల్పర్ మార్నింగ్ మాకు బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ మాకు మార్నింగ్ బై సిగ్నల్ ఇచ్చింది క్రిప్టో స్కాల్పర్. అండ్ దాని తర్వాత ట్రేడ్ కూడా ప్లాన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1,000 points మార్కెట్ ఇచ్చేసింది. ఈవెన్ 1,000 pointsలో మీరు అట్లీస్ట్ ఒక 500 points క్యాప్చర్ చేసినా సరే మోర్ దెన్ ఎనఫ్ యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 77,800 లెవెల్ ఆర్ 78,000 లెవెల్. అండ్ మార్కెట్ ఈ రెండు ఏరియాస్ ఏదైతే 77,800 to 78,000 ఏరియా అవుతుందో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఏరియా కింద ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇది అగైన్ కనుక మళ్ళీ బ్రేక్అవుట్ అయిందనుకోండి అప్ సైడ్ మళ్ళీ మార్కెట్ 79,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ ఇంట్రాడే ఏదైతే మార్కెట్ ఉందో, సో ఇంట్రాడేలో మార్కెట్ ఏదైతే ఈఎంఐ ఉంది కదా ఇక్కడ, సో ఈఎంఐ పైన అండ్ సూపర్ ట్రెండ్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చి మార్కెట్ అగైన్ 76,500 or 76,000 కిందికి వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉంది కాబట్టి పాజిటివ్ సైన్తోనే వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనకి స్ట్రాటజీ ప్రకారం మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో దాని ప్రకారం యాజ్ ఆఫ్ నో సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇథేరియంలో కూడా సిగ్నల్ ఇచ్చింది. ఇథేరియం కూడా చూడండి, ఇథేరియంలో కూడా బ్యూటిఫుల్ సిగ్నల్. అండ్ దాని తర్వాత ఇథేరియం కూడా మీరు చూసినట్టయితే అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ హైస్ ఆల్మోస్ట్ 40 points పైగానే ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. లైక్ మన మార్కెట్స్లో ఎలాగైతే కనిపించిందో సేమ్ ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ అప్పర్ సైడ్ నుంచి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఇక్కడ మార్కెట్లో సిగ్నల్ వచ్చిందో ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ కిందకి మార్కెట్ కనుక వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక సిగ్నల్ వచ్చింది అనుకోండి బేరీ సైడ్, అప్పుడు మార్కెట్ బై సైడ్ ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ డౌన్ సైడ్కు మళ్ళీ ఇంకో
ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెల్ సైడ్లో. అండ్ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్. మీరు కూడా దీన్ని ఫాలో అవచ్చు అండ్ ఫ్రీగా యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. దాని ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను, కోర్స్ చేసి పెట్టాను నేను క్రిప్టో రిగార్డింగ్. క్రిప్టో మీకు కంప్లీట్లీ ఫుల్ నాలెడ్జ్ ఇచ్చేస్తుంది ఈ వీడియోస్ చూస్తే. ఈవెన్ చార్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు, ఏ స్ట్రాటజీ మనం ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టోటల్ 10 వీడియోస్లో ఉన్నాయి. ఈ వీడియోస్ చూస్తే మీకు కరెక్ట్గా మొత్తం అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. ఓకే, సో బిట్ కాయిన్, ఇథేరియం చేయొచ్చు, ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చేయొచ్చు. రీసెంట్గా గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశారు. దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా దీంట్లో ఫ్యూచర్స్ మినిమం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ నాస్డాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట, టెస్లా చేయొచ్చు అండ్ ఈవెన్ గూగుల్ కానీ అమెజాన్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు. సో ఆప్షన్స్కి ఎక్స్పైరీ ఉంటుంది, ఆప్షన్స్కి డైలీ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ ఆప్షన్స్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. బట్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్, ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్లో మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే లెవరేజ్ ఉంటుంది ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్పైరీ ఉండదు ఆ ఫ్యూచర్స్కి. సో అది ఒక సెకండ్ బెనిఫిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పేఅవుట్ కూడా అండ్ ఏదైతే విత్డ్రాల్ ఉందో అది కూడా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ లోపలనే మనకి విత్డ్రాల్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సెటిల్మెంట్ ఎలాంటివి ఉండదు. సో అది కూడా ఒక బెనిఫిట్ అనమాట. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా ఇది మేము యూస్ చేస్తున్నాం. ఎవరైతే రిఫరల్ నుంచి మన మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. ఎటువంటి ఇష్యూస్ అయితే యాజ్ ఆఫ్ నౌ రాలేదు. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి. సో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది, ఇది కూడా నేను యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అందరు మెంబర్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.